ప్రధానమంత్రి ముద్రా యోజన మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తోంది. సబ్సిడీతో ఇచ్చే రుణాలతో మహిళల కుటుంబాలకు చేదోడువాదోడుగా నిలబడుతున్నారు. మహిళలకు ఆర్థిక గౌరవాన్ని అందిస్తున్న ముద్రా యోజన గత 10 ఏళ్లుగా అతివల్ని ఆర్థికంగా బలవంతుల్ని చేస్తోంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా చిన్న చిన్న వ్యాపారాలు, సంస్థలు ఎన్నో కనిపిస్తాయి. వీటిపై ఆధారపడి కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారితో పాటు కొత్తగా వ్యాపార రంగంలోకి రావాలనుకునే వారికి, ముఖ్యంగా ఔత్సాహిక మహిళలకు బ్యాంకు రుణాలు సరిగ్గా అందటం లేదు. ఈ లోటును తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజనను 10 ఏళ్ల క్రితం తీసుకొచ్చింది. దేశంలో దాదాపు 5.77 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయని జాతీయ నమూనా సర్వే తెలిపింది. వాటి నిర్వాహకులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయమూ సరిగ్గా అందటం లేదు. చాలా మందికి అసలు వీటి గురించి అవగాహనే ఉండటం లేదు. ఆసక్తి ఉన్నా చేతిలో డబ్బులు లేక ఎంతో మంది ఔత్సాహికులు వ్యాపారం చేయడానికి వెనకాడుతున్నారు. ఇలాంటి వారితో పాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు కావలసిన రుణాలను అందించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజనను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారిని లబ్ధిదారులుగా గుర్తించి సాయం అందిస్తున్నారు. గతంలో వీరికి బ్యాంకు రుణాలు గగనమయ్యేవి. ముద్రా యోజన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం లబ్ధిదారుల్లో మహిళలు 68%, మైనారిటీలు 11% ఉన్నారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తంగా 32.61 లక్షల కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 2016లో సగటు రుణం 38,000 రూపాయలు. ఇప్పుడది లక్షకు పెరిగిందే. ఎక్కువ శాతం మహిళలు అప్పులను సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటి వరకు అత్యధిక ముద్రా రుణాలను పొందిన రాష్ట్రాలలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఏపీ ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ సైతం పెద్ద సంఖ్యలో రుణాలను అందుకుంటోంది. మొన్న 10వ వార్షికోత్సవంలో ఓ తెలుగు మహిళ అందరి దృష్టిని ఆకర్షించారు. ముద్రా రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును ప్రధాని మోడీకి వివరించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటానని చెప్పగా ఆమె ఎదుగుదలకు ప్రధాని ఆమెని మనస్ఫూర్తిగా అభినందించారు. వితౌట్ షూరిటీ 2 lakhs లోన్ శాంక్షన్ అయింది. తర్వాత 2022లో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి 9.5 lakh లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్. ఇప్పుడు నా దగ్గర 15 members వర్క్ చేస్తున్నారు. 2 लाख से शुरू किया, 9.5 लाख तक पहुंच गए. Yes sir. How many people are working with you? 15 members sir. 15. All are housewives, all are RCT trainees. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. ఇలా ప్రతికూలతల్లోనూ అవకాశాలను ఒడిసి పట్టుకోగల మన మహిళలు ఇంతింతై అన్నట్టుగా చిన్న చిన్న ఉపాధి పనుల నుంచి బడా పారిశ్రామిక రంగం వరకు చెరగని ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు.